చిన్నపిల్లలు ఆడుతూ పాడుతూ చేసుకునే ఆలు పరోటా ఎలాగో చూద్దాం. ఇదైతే కనుక పిల్లలే తయారు చేశారంటే దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి అండి, బంగాళదుంపలు మరియు ఉల్లిపాయలు, చీజ్. చిన్నపిల్లలు ఎక్కువగా చీజ్ని ఇష్టంగా తింటారు. నెక్స్ట్ బటర్ మీద కూడా తీసుకుంటారు. మనం ఎక్కువగా వాళ్ళకి చీజ్ చూపిస్తే హ్యాపీగా తయారు చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు తయారు చేసుకున్న ఫుడ్ కాబట్టి వీళ్ళు కంపల్సరీగా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. మనం ముందుగా ఏం చేసుకోవాలంటే చీజ్ని ఒక పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా బటర్ని కూడా ఉంచుకోవాలి. అవన్నీ చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చీజ్తో వెరైటీలు, బటర్తో వెరైటీలు అనుకుంటూ వాళ్ళు తయారు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫస్ట్ చూడండి, అమ్మాయి ఎంత ఈజీగా గోధుమ పిండిని ఉండల్లా చేసుకుని చీజ్ని పక్కన పెట్టుకుంది, బటర్ని పక్కన పెట్టుకుంది. చపాతీ పిండిలు పాడినట్టుగా, పరోటా పాడినట్టుగా మనకి చపాతీలు, చిన్న చిన్న చపాతీలు, చిన్నపిల్లలు కదా వాళ్ళకి తగ్గట్టు ఎంత చిన్నగా చిట్టుగా చిన్న బుజ్జిగా ఉండే చపాతీని అయితే తయారు చేసుకుంటుంది. దాంట్లో అయితే అమ్మాయి ఏం మిక్స్ చేస్తుందో మనం చూద్దాము. పక్కన చీజ్ ఉంది, బటర్ ఉంది. తన తెలివితేటలతో బటర్ మిక్స్ చేస్తుందో చీజ్ మిక్స్ చేస్తుందో చూద్దాము. ఆ ప్రక్కన ఆలు కూడా మిక్సింగ్ పెట్టుకుంది. మనమైతే ఏం చెప్పద్దు. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ చీజ్ వేస్తుందా ఏం వేస్తుందో చూద్దాము. కానీ తనైతే కనుక చీజ్ వేయలేదు, ఏమి వేయలేదు. మళ్ళీ తను కొంచెంసేపు మళ్ళీ పామడం కరెక్ట్గా లేదు కదా అని మళ్ళీ పామడం ట్రై చేసింది. ఇప్పుడు ముందైతే కనుక పొటాటో వేసిందండి. పొటాటో అదే మిక్సింగ్ కలిపారు కదా, ఉల్లిపాయలు పొటాటో. అది యాక్చువల్లీ అది మామూలుగా అయితే ఉల్లిపాయలు వేయరండి. చీజ్ వేస్తున్నాము, బటర్ వేసి కాల్స్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేస్తే కొంచెం ఘాటుగా స్ట్రాంగ్గా ఉంటుందని అలా వేసుకున్నాం. ఇదిగోండి చీజ్ని పక్కన పెట్టుకుంది. అది గిన్నెలో వేసుకుంది కదా, ఆ చీజ్ని కూడా ఈ పొటాటో ఆలు వేసిన తర్వాత అందులో కొంచెం చీజ్ వేస్తుందండి. చూడండి, ఇందాక వేసింది కదా, ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తుంది. చీజ్ వేసింది, అది పాముంది, చపాతీ కాల్చుతుందండి. చూడండి ఎంత ఈజీగా కాల్చుతుందో. బటర్లో పెట్టేసి ఈజీగా అయితే కాల్చుతుందండి. చూడండి ఎంత ఈజీగా కాలుస్తుందో. చీజ్, బటర్ అన్నీ కలిపి ఎంత ఈజీగా కాల్చుతుందో చూడండి. మనమైతే కనుక క్లియర్ కట్గా చూస్తున్నాము. చిన్నపిల్లలు కదా, వాళ్ళు చిన్న చిన్న చేతులతో చిన్నగా చేసుకున్నారు. బటరు చీజ్ వేసి పొటాటో మిక్సింగ్ వేసేసి, అదే ఆలు మిక్సింగ్ వేసేసి పామిన తర్వాత అదే చపాతీలో పామింది. కాకపోతే చిన్నపిల్లలు కదా చిటిగా చేసుకుంటారు. పామింది వాళ్ళ చేత చేసినామండి. వాళ్ళ తయారు చేసుకుంటారు సరదాగా. వాళ్ళు చేసుకున్న ఫుడ్ అయితే కనుక కంపల్సరీగా వాళ్ళు తింటారండి. ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ చేయడం ఎంత కష్టమో వాళ్ళకి తెలుస్తుంది. అందుకే వాళ్ళ చేత చేయిస్తున్నాను. ఇవన్నీ పాముకొని వేసి మళ్ళీ కాల్చుకుంది. ఇంకొకటి కూడా వేసి ఇప్పుడు మళ్ళీ బటర్ వేయమని చెప్పాము. బటర్ వేస్తుంది. బటర్ వేసి మళ్ళీ బటర్ వేస్తుంది. వేసేసి ఇంకొక చపాతీ, అదే ఇంకొక పరోటాలో పరోటా అన్నాం కదండి. పరోటా కాకపోతే చపాతీ. వాళ్ళు పరోటా లాగైతే చేయలేరు, కానీ చపాతీలాగైతే చేయగలరు. ప్రస్తుతానికి చిన్నపిల్లలు కదా, ఫస్ట్ టైం కదా, అలాగా తయారు చేయమని చెప్పాము. ఏదో అలాగా తయారు చేస్తున్నారు. అదే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు 10 years పిల్లలు, 11 years పిల్లలు ఆ మాత్రం చేయడం అంటే చాలా కష్టం. కానీ ఆ పిల్లలు సరదాగా చూస్తున్నారు. ఆలు చీజ్ చూపించగానే ఇంట్రెస్ట్గా, బటర్ చూపించగానే ఇంట్రెస్ట్గా వాళ్ళు తయారు చేసుకున్న ఫుడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని వాళ్ళు చూసుకుంటున్నారండి. చూడండి ఎంత ఈజీగా తయారు చేస్తున్నారు. అందుకే పిల్లలకి మనం ఆడుతూ పడుతూ చిన్న చిన్న పనులు చెప్తే పెద్ద అయితే నేర్చుకుంటారు. ఇంకా బాగా క్లియర్ కట్గా నేర్చుకుంటారు, తన మెజర్మెంట్స్తో సహా. ఇప్పుడైతే కనుక వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. కానీ వాళ్ళ చేత చేయించడం, వాళ్ళ చేత పాటించడం అన్నీ వాళ్ళ చేత అవుతుంది. వాళ్ళే ఎంత ఈజీగా చేసుకుంటున్నారు మనం చూద్దాము. వాళ్ళు ఎంత ఈజీగా చేస్తారు. అసలు కింద వేస్తున్నారా, అసభ్యకరంగా పెడుతున్నారా, ఎలాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా చూద్దామండి. ఆల్రెడీ అందులో వేస్తారు. ముందు ఒక చపాతీ ఉంది, అందులోనే మళ్ళీ వేసారు. ఎన్ని వరకు కాల్చుతారో చూద్దాము. తొందరగానే కాల్చుతున్నారు. ఇదైతే బాగా పొంగుతుంది. పరోటా ఆలు ఉన్నా కూడా బాగానే పొంగుతుందండి. కానీ ఇది ఆయిల్ లేకుండా చేస్తుందండి. కొంచెం కూడా బటర్ వేయలేదు, ప్లెయిన్ అనమాట. ఇది డయాబెటీస్ వాళ్ళకు కూడా పర్లేదు. అంటే మనము బటర్ వేయకుండా కాల్చాము. ఆలు ఉంది కానీ కొంచెమే వేస్తారు, ఇందులోనే ఎక్కువ వేయలేదు. అవన్నిటిగా ఎక్కువ ఉన్న తినకైతే లాస్ట్ కదా, కొద్ది మిగిలితే కొంచెం వేస్తారు. ఎంత బాగుంది చూడండి. ఆలు పరోటా తయారు చేస్తే చిన్న పిల్లలు వాళ్ళు చిట్టి చేతులతో తయారు చేసుకున్న ఆలు పరోటా చాలా టేస్టీగా ఉన్నాయండి. మేమైతే తిన్నాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లల చేత